మన ఇంట్లో ఉన్న పర్ఫెక్ట్ డ్రెస్ తీసుకోండి. మన పర్ఫెక్ట్ డ్రెస్ తీసుకుంటే మీకు ఈజీ కటింగ్ వచ్చేస్తుందండి. ఇదిగోండి నీట్ ఫినిషింగ్తోని మన టాప్ అనేది కంప్లీట్ అయిపోయిందండి రెడీమేడ్ లుక్తోని. హాయ్ అండి, వెల్కమ్ టు దీపికా టైలర్స్. ఈరోజు మీకు ఈజీ వేలో డ్రెస్ కటింగ్ చూపిస్తానండి. ఇది మెయిన్ క్లాత్ అండి, మన లైనింగ్ క్లాత్ ఇది. మన మెజర్మెంట్ టాప్ ఆది డ్రెస్ అంటారు కదండి, ఇది ఇప్పుడు ఇది 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ అండి. దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఓపెన్ సైడ్ అన్ని అడ్జస్ట్ చేసాయి. దీన్ని డబల్ ఫోల్డ్, టాప్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా మన టాప్ అనేది పరుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ షేప్ కనిపిస్తుంది కదా, ఈ షేప్ ప్రకారం మార్కింగ్ వేసుకుందాం. ఈ ఆమ్ రౌండ్ అంటారు కదండి, చంక దగ్గర చిన్న మార్క్ పెట్టండి. ఈ కట్స్ దగ్గర చిన్న మార్క్ ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు ఇది స్ట్రైట్గా వచ్చేసిందండి. కింద షోల్డర్ దగ్గర కూడా మార్క్ పెట్టండి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదండి, చేయి ఇలా మెల్లిగా చూసుకుంటూ మార్క్ పెట్టండి. ఇప్పుడు ఇది మార్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఖర్చు కోసం పెట్టుకోవాలి కదా, ఖర్చు కోసం అని ఎక్స్ట్రా అనమాట. మనం కటింగ్ ఇక్కడి నుంచి తీసుకోవాలి, మార్కింగ్ స్టిచ్చింగ్ ఇక్కడికి ఎక్స్ట్రా పీస్ అనమాట ఇది. ఈ విధంగా మార్క్ అయిపోయింది కదా, ఇదంతా మనం కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఇంకా మన ఇంట్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది టాప్ డ్రెస్ అనేసరికి మీరు దాన్నే పరిచి కట్ చేసుకోండి. మీకు మెజర్మెంట్స్తో కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఈ విధంగా ఈజీ వేలో కుట్టొచ్చండి. ఇప్పుడు మన టాప్ కటింగ్ అయిపోయింది కదా, ఈ కట్స్ స్లిట్ అంటారు దీన్ని, ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఈ చంక దగ్గర. ఇప్పుడు ఈ 2 పీసులు విడదీసుకొని ఫ్రంట్ పార్ట్ వేరేగా, నెక్ బ్యాక్ పార్ట్ వేరేగా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ ఏమో 7 ఉంది, బ్యాక్ నెక్ 8 ఉంది. ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత ఉంది చూసుకోండి, 3 ఇంచెస్. అంటే మనం 3.5కి పెట్టుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్లో మార్జిన్లోకి రావాలి కాబట్టి. ఒక 1/4 ఇంచ్ అటు 1/4 ఇటు కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది 3 ఇంచెస్ ఉంటే 3.5 ఇంచ్కి మార్క్ వేసుకున్నాను. ఎయిట్ ఇంచెస్కి మార్క్ వేసుకున్నానండి రౌండ్ నెక్. ఇది బ్యాక్ నెక్, ఇది కట్ చేసేస్తాం ఫస్ట్. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా మార్క్ వేసి కట్ చేశాను. ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదండి, ఈ చంక దగ్గర కొంచెం షేప్ అనేది తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అలాగా. ఇదిగోండి ఈ పీస్ కట్ చేసుకుందాం. లైనింగ్ కటింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు మన మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇది మెయిన్ క్లాత్ అండి. ఈ ఫ్రంట్ దగ్గర కొంచెం డిజైన్ ఇచ్చాడు, ఈ సెంటర్ పట్టుకొని డబల్ ఫోల్డ్ చేద్దాం దీన్ని కూడా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదండి, ఫ్రంట్ పీస్ వేసి కట్ చేసుకుందాం. దీనికి
కట్ చేస్తున్నానండి. కొంచెం పీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, స్టిచ్చింగ్లో అటు ఇటు అయినా కానీ మనకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఫ్రంట్ పీస్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. డబల్ ఫోల్డ్ చేసుకుందాం. దీంట్లో స్లీవ్స్ వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా పరిచేసాం కదా, క్లాత్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. చేతులు వచ్చి 14 ఇంచెస్ పొడవు పెట్టుకుంటున్నానండి. బ్లౌజ్ వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడికి 3 ఇంచెస్ తేడా రావాలని. ఇలాగా మన చే మార్కింగ్ అయిపోయింది. ఇదేమో ఎక్స్ట్రా ఖర్చులోకి, ఇది కూడా కట్ చేసేద్దాం. మీకు ఒకవేళ హ్యాండ్ కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయింది అనుకోండి, ఇప్పుడు మన టాప్ ఒకటి ఆమ్ రౌండ్ సైజ్ ఉంది కదండి, దీన్ని బట్టి మార్క్ వేసుకోండి ఈ విధంగా. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది మార్కింగ్. ఇంట్లో మన వేస్ట్ నైటీలు పాతవి ఉంటాయి కదండి, వెలిసిపోయిన నైటీలు, ఒకసారి కట్ చేసి చూడండి. మీకు కట్ చేసి చూస్తే మీకు కాన్ఫిడెంట్ అని వచ్చేస్తుంది. కుడుతూ ఉంటే ఇంకా మీకు పాత నైటీస్తో కట్ చేసి కుడుతుంటే మీకు కూడా చేయి ఫ్రీ అయిపోతుంది. మీరు స్టిచ్చింగ్ కూడా కాన్ఫిడెంట్ కుట్టగలుగుతారండి. కొత్త టాప్ మీద డైరెక్ట్ అటెంప్ట్ చేసే కన్నా మీరు పాత నైటీ క్లాత్స్లో ట్రై చేస్తుండండి. ఇప్పుడు ఈ టాప్ కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. మనం ఫ్రంట్ బ్యాక్ పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకుందాం. కొత్త వాళ్ళకి కొంచెం సిల్క్ క్లాత్లు ఉంటే జారిపోతూ ఉంటాయి కదండి, మనం లైనింగ్ అటాచ్ చేస్తుంటే క్రాస్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే స్టాప్లర్ ఉంటుంది కదండి, స్టాప్లర్ పిన్తోని మీరు మొత్తం అవుట్లైన్ అంతా అక్కడక్కడ స్టాప్లర్ పిన్తో స్టాప్ చేసుకోండి. అప్పుడు మీకు క్లాత్ అనేది జారదు లైనింగ్ అటాచ్ చేసినప్పుడు. నేను జస్ట్ ఇక్కడ నెక్ దగ్గర పిన్ పెడుతున్నా, తర్వాత నేను అటాచ్ చేసేస్తాను. ఈ విధంగా మనం పిన్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అంతా అవుట్లైన్ వేసి లైనింగ్ అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ నెక్ అటాచ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది, పిన్ తీసేసాను. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర ఒకవైపు అటాచ్ చేశాను కదా, ఇప్పుడు ఈ కింద లైనింగ్ క్లాత్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఒకవైపు లైనింగ్ అటాచ్ అయిపోయింది కదా, ఇటువైపు కూడా లైనింగ్ అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ సైడ్లో కూడా లైనింగ్ అటాచ్ చేసేద్దాం. మన లైనింగ్ అటాచ్ అయ్యాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. మన లైనింగ్ అనేది అటాచ్ అయిపోయింది. మన లైనింగ్ అటాచ్ అయిపోయింది కదండి, ఫ్రంట్ బ్యాక్ అన్ని లైనింగ్ అటాచ్ చేశాను. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ పీస్ లైనింగ్ క్లాత్ అండి, ఇది నెక్ది. ఈ 2 పీసులతోని మన ట్రేసింగ్ పేపర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ షైనింగ్గా ఉంటుంది కదా, ఇది ఐరన్తోనే అతుక్కుతుంది అనమాట. ఐరన్ ఏ డిజైన్స్ అయినా కానీ ఇది అతకబెట్టి చేస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, షేప్ అవుట్ అవ్వదు ఏ డిజైన్ పెట్టినా కానీ. డబల్ ఫోల్డ్ పెట్టుకున్నాను. లైనింగ్ క్లాత్ కూడా ట్రేసింగ్ పేపర్ కూడా ఇది కదలకుండా టక్ చేసి అనేది. ఇప్పుడు ఈ అవుట్లైన్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసాం కదా, ఇది 1.5 ఇంచ్తో ఈ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి.
ఇది ఫ్రంట్ పీస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ది కూడా సేమ్ అట్లనే డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ క్లాత్ ఒక 30-40 రూపీస్ మీటర్ ఉంటుందండి, అంతకంటే కాస్ట్ ఉండదు. ఒకవేళ మేము కొత్తగా నేర్చుకుంటున్నాం ఇవన్నీ మేము వేయలేము అని అంటే జస్ట్ మీరు లైనింగ్ మెయిన్ క్లాత్ 2 స్టిచ్ చేసి తిరిగేసుకున్నా మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుందండి. ఈ విధంగా దీన్ని ఐరన్ చేసుకుందాం. మనకు సరిపోని క్లాత్ లేకుంటే ఇట్లా జాయింట్ వేసుకోవాలి. నేను జాయింట్ వేసుకున్నా ఇక్కడ. ఈ విధంగా ఐరన్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే ఈ పీస్ అనేది ఇట్లా వచ్చింది. ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. బ్యాక్ పీస్ కూడా అలానే కట్ చేసుకుందాం. మన 2 పీసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాంట్ ఎల్లో కలర్ క్లాత్ లైట్గా పైపింగ్ ఇచ్చుకుందామని నేను ఈ క్లాత్ యూజ్ చేస్తున్నా. పైపింగ్ కోసమని నేను పాలిస్టర్ క్లాత్ యూజ్ చేస్తున్నానండి, ఎల్లో కలరు. ఇట్లా సన్నంగా క్లాత్ కట్ చేసుకోండి. ఈ విధంగా ఇది ఫ్రంట్ నెక్కి వేయాలనుకుంటున్నాను. దీనికి ఎంత యూజ్ అవుతుంది, ఆ విధంగా ఇట్లా క్రాస్లో కట్ చేసుకొని, ఇది పైపింగ్ థ్రెడ్ అండి, దీన్ని మధ్యలో పెట్టి ఒక స్టిచ్ లాగుదాం. నేను పాదం మార్చలేదండి, మన మామూలు పాదంతోనే కుడుతున్నాను. ఇప్పుడు ఈ క్లాత్కి నెక్ పీస్ కదండి ఇది క్లాత్, దీనికి ఇలా చివరన పెట్టుకొని ఒక మిషన్ స్టిచ్ లాగేద్దాం ఫస్ట్. ఈ విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్నానండి. మనం రెడీమేడ్ టాప్స్కి వస్తుంది కదా లుక్, ఆ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మన నెక్ ఇదే, దీన్ని ఈ విధంగా పెట్టుకోండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందిగా కట్ చేసేస్తున్నా. ఇదిగోండి పెట్టుకొని మనకు స్టిచ్చింగ్ కనబడుతుంది కదండి, సెకండ్ స్టిచ్ కూడా దాని మీద వచ్చేలాగా చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అనేది మనకు సన్నంగా వచ్చేసింది, రెడీమేడ్ టాప్స్ లాగా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్కి చిన్న కట్స్ పెట్టుకుందాం. ఈ కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మన నెక్ రౌండ్గా ఫినిషింగ్గా వస్తుంది, వెనకాల తిరిగేసినా కానీ. చిన్న చిన్న కట్స్ పెట్టాను కదండి. ఇప్పుడు ఈ పైపింగ్ పక్కన ఈ క్లాత్కి స్టిచ్ లాగుదాం. ఇదిగోండి మన పైపింగ్ వేసేసరికి ఈ విధంగా సన్నంగా వచ్చేసింది, బ్యూటిఫుల్గా వచ్చేసింది. చూడండి మన పైపింగ్ అనేది. ఇక్కడ మనం హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేకుంటే మిషన్ స్టిచ్ అయినా లాగొచ్చు. నేను హెమ్మింగ్ వదిలేసానండి ఇది. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అటాచ్ చేసుకుందాం.
ఇది బ్యాక్ నెక్ కదండి, దీనికి పైపింగ్ ఏం వేయట్లేదు, జస్ట్ అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఈ క్లాత్ మీద స్టిచ్ లాగుదాం. అటాచ్ అయిపోయింది కదా, మన నెక్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకున్నాం. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకున్నాం కదా, ఇదిగోండి. ఈ షోల్డర్ కూడా జాయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా వచ్చారు మన క్లాత్ అనేది. మనం మొత్తం ఆల్మోస్ట్ టాప్ కంప్లీట్ అయిపోయిందండి. షోల్డర్స్ జాయింట్ అయిపోయింది, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనము. అయితే హ్యాండ్స్కి కూడా చిన్న గోట్ వేసుకుందాం. రెడీ పెట్టుకున్నాం పైపింగ్ కోసం. ఇట్లా కట్ పెట్టుకుంటే ఏంటంటే ఇది షోల్డర్ పైన రావాలని మనకు గుర్తు, అటు ఇటు అవ్వదు అనమాట, కరెక్ట్ షేప్ బాగా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ షేప్ కట్ చేశాను, ఫ్రంట్ సైడ్ రావాలని మార్కింగ్ వేసుకున్నాను నేను నా గుర్తు కోసం. ఇప్పుడు మనము ఇక్కడ కూడా పైపింగ్ అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పెట్టి స్టిచ్ లాగేద్దాం. ఇందాక ఒకలాగా చూపించాను కదండి పైపింగ్, ఇప్పుడు ఇంకో మోడల్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అని చిన్న కట్టు పెడితే ఈ విధంగా మనకు తెలిసిపోతుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. ఇప్పుడు మనం పైపింగ్ ఇట్లా వేసాం కదా, దీన్ని ఈ విధంగా కుట్టేసుకుందాం. ఇలా స్టిచ్ లాగేద్దాం. మన పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్లీవ్స్ జాయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ చిన్న కట్టు పెట్టాను కదా, కరెక్ట్ షోల్డర్ పైనకి రావాలి. సమానం సరిపోయింది కదా, ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా మన చెయ్యి జాయింట్ అయిపోయింది కదా, ఇంకో చెయ్యి కూడా జాయిన్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు 2 చేతులు జాయింట్ అయిపోయినాయి కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత వదిలేసి స్టిచ్ లాగుదాం. తర్వాత మన టాప్ మెజర్మెంట్ టాప్ పెట్టుకొని మళ్ళీ స్టిచ్ లాగుదాం. జస్ట్గా ఒకటి మనం ఇంత మార్జింగ్ ఇంత ఎక్స్ట్రా వదిలి కుట్టాం కదా, అలా రఫ్గా ఒక కుట్టేసానండి. ఇంకో వైపు కూడా లాగేద్దాం స్టిచ్.
మన డ్రెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన మెజర్మెంట్ టాప్, మనం టాప్ నుంచి టాప్ వేసి కట్ చేసుకున్నాం కదండి, ఇదిగోండి. కట్టు పెట్టాం కదండి మనం చంక దగ్గర, అక్కడి నుంచి పెట్టి ఈ కింద కట్ వరకు చూసుకోండి. ఇక్కడ సైడ్ మళ్ళీ ఇక్కడ కూడా అలాగే చూడండి, ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో స్టిచ్ లాగితే మన టాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకొని ఇంకో స్టిచ్ లాగేయండి మీరు. ఇది కూడా ఈ విధంగా చూసి ఇంకో స్టిచ్ లాగేద్దాం. కంప్లీట్ అయిపోయింది కదండి మన టాప్ నుంచి ఇంకో టాప్. ఇప్పుడు ఈ సైడ్ స్లిట్స్ కుట్టేసుకుందాం. ఈ సైడ్ స్లిట్ ఈ విధంగా క్లాత్ లోపలికి అడ్జస్ట్ చేస్తూ స్ట్రేట్ కుట్టు లాగండి. ఇప్పుడు మన స్లిట్ కంప్లీట్ అయిపోయింది కదండి, ఇక్కడికి ఎండ్ చేసి ఇలా తిరిగేయాలి. ఇదో ఈ విధంగా. మన టాప్ కంప్లీట్ అండి. స్లిట్ కూడా ఈ విధంగా వచ్చేసింది. మన డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.